హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సహజ. వంశీకి నేను ఇష్టమో కాదో ఎలాగైనా తెలుసుకోవాలి అనుకుని సాయంత్రం స్నానం చేసి చీర కట్టుకుని అందంగా తయారై వచ్చింది శ్రావ్య. వంశీ రెప్ప వేయకుండా శ్రావ్యనే చూస్తుండిపోయాడు. ఆమె మీద చూపు తిప్పుకోలేకపోయాడు. శ్రావ్య వంశీ ముఖంపై చిటిక వేసింది. వంశీ చట్టుకున్న చూపు తిప్పుకున్నాడు. నన్ను చీరలో చూసి ఫ్లాట్ అయిపోయావా? అంది శ్రావ్య కనుబొమ్మలెగురుస్తూ. వంశీ కామ్గా సోఫాలో కూర్చున్నాడు. ఎప్పుడు ఏదో ఒక సెటైర్ వేస్తాడు కదా, ఇప్పుడేంటి సైలెంట్గా ఉన్నాడు అని శ్రావ్య అనుకుంటుండగా, ఇంతకీ చీరెందుకు కట్టుకున్నావు అని అడిగాడు వంశీ. గుడికి వెళ్ళాలని అని చెప్పింది శ్రావ్య. ఒక్కదానివే వెళ్తావా అని అడిగాడు వంశీ. అవును, నేను తీసుకెళ్తాను, జస్ట్ 5 minutes అంటూ వంశీ స్నానం చేసి రెడీ అయి వచ్చాడు. వంశీ వెనకాల వన్ సైడ్గా కూర్చుంది శ్రావ్య. బ్రేక్స్ వేసే గోలు తప్పించుకోవాలని వన్ సైడ్ కూర్చోవడం నీకు అలవాటు లేదు కదా, నన్ను పట్టుకో అన్నాడు వంశీ. నాకేం పర్లేదు అంది శ్రావ్య. నీ ఇష్టం. శ్రావ్య వంశీ బ్రేక్ వేస్తాడనుకుంది, కానీ వేయలేదు. ఎందుకబ్బా అని ఆలోచిస్తుండగా స్పీడ్ బ్రేకర్ వచ్చింది. వంశీ స్లోగా పోనిచ్చిన కాస్త కిందికి జారడంతో భయంగా వంశీని గట్టిగా పట్టుకుంది శ్రావ్య. నేను చెప్తే వింటే కదా అన్నాడు వంశీ నవ్వుతూ. గుడి వచ్చే వరకు శ్రావ్య వంశీని హత్తుకునే ఉంది. ఇద్దరు గుడి లోపలికి వచ్చారు. అర్చన చేయాలి అని పూజారితో చెప్పింది శ్రావ్య. పేరు గోత్రం చెప్పండి అని అడిగాడు పూజారి. వంశీ చెప్పు అంది శ్రావ్య. నేను చెప్పడం ఏంటి, అర్చన చేయించేది నువ్వే కదా అన్నాడు వంశీ. నీ పేరు మీదే చేయిస్తున్నా అంది శ్రావ్య. నా పేరు మీద ఎందుకు చేయిస్తున్నావు ఆశ్చర్యంగా అడిగాడు వంశీ. నీకే ప్రాబ్లం రాకూడదని, కానీ త్వరగా చెప్పు వంశీ, పూజారి గారు వెయిట్ చేస్తున్నారు అంది శ్రావ్య. సరే అంటూ వంశీ తన అమ్మ నాన్న చెల్లెలు పేర్లు చెప్పి వంశీ, శ్రావ్య అని చెప్పాడు. శ్రావ్య షాక్ అవుతూ వంశీ వైపు తిరిగి చూసింది. ఆనందంలో ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అంటే వంశీ నన్ను ఇష్టపడుతున్నాడు, హీ లైక్స్ మీ. సంతోషంతో శ్రావ్య గాలిలో తేలిపోతుంది. పూజారి వాళ్ళ పేర్ల మీద అర్చన చేసి సుపుత్ర ప్రాప్తిరస్తు అని దీవించాడు. ఇద్దరు ఉలిక్కిపడ్డారు. పూజారి ఇచ్చిన ప్రసాదం తీసుకొని ఇద్దరు మెట్ల మీద కూర్చున్నారు. మీ పేర్లతో నా పేరెందుకు కలిపి చెప్పావు అని అడిగింది శ్రావ్య. గుడికి వచ్చిందే నీకోసం, నీ పేరు మీద అర్చన లేకపోతే ఎలా అని చెప్పాను అని కవర్ చేశాడు వంశీ. ఏదేదో చెప్తావు కానీ నేనంటే నీకు ఇష్టమని చెప్పవు. నువ్వు చెప్పే వరకు నేను చెప్పను అని మొండిగా అనుకుంది శ్రావ్య. వెళ్దామా అని అడిగాడు వంశీ. సరే అనంది శ్రావ్య. ఇద్దరు ఇంటికొచ్చారు. 2 కప్పుల కాఫీతో శ్రావ్య బాల్కనీకి వచ్చి వంశీకి ఒక కప్ ఇచ్చి తను తాగుతుంది. గాలికి శ్రావ్య కొంగు ఎగురుతుంటే ఆమె నడుం మీద వంశీ చూపు వాలింది. అతని మనసు అదుపు తప్పింది. అక్కడ ఉండలేక లోపలికి వచ్చాడు వంశీ. అతని పరిస్థితి అర్థమై ఇప్పటికైనా నాకు ఐ లవ్ యూ చెప్తాడేమో చూస్తాను అనుకుంటూ లోపలికి వచ్చి బాల్కనీ డోర్ వేసింది. ఒక్కసారిగా వంశీ వచ్చి శ్రావ్య నడుము చుట్టూ చేతులు వేసి ఆమెను గట్టిగా హత్తుకున్నాడు. హఠాత్తు పరిణామానికి మొదటి షాక్ అయినా అతని స్పర్శకి శ్రావ్య తమకంతో కళ్ళు మూసుకుంది. వంశీ శ్రావ్యని ముందుకు తీసుకొని ఆమె కళ్ళలోకి కళ్ళు పెట్టి చూశాడు. అతని చూపుల్లో ఉన్న ప్రేమకి శ్రావ్య గుండె వణుకుతుంటే ఆమె పెదవులు అదురుతున్నాయి. వంశీ పెదవులు శ్రావ్య పెదవులకి దగ్గరవుతుండగా శ్రావ్య పిడికిలిలో ఆమె చీర నలిగిపోతుంది. ఇద్దరి పెదవులు కలిసే ఆ క్షణంలో కాలింగ్ బెల్ మోగింది. ఇద్దరి స్పృహలోకి వచ్చి ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకున్నారు. ఆ చూపుల్లో ఇబ్బంది లేదు, ప్రేమ మాత్రమే ఉంది. వంశీ కదిలి తలుపు తీశాడు. కొరియర్ బాయ్ ఏదో పార్సల్తో వచ్చాడు. వంశీ పార్సల్ని పక్కన పెట్టేసి సోఫాలో కూర్చొని తల వెనక్కి వాల్చాడు. శ్రావ్య తన గదిలోకి వెళ్ళి డ్రెస్ మార్చుకొని బెడ్ మీద వాలిపోయింది. వంశీ స్పర్శని తలుచుకోగానే శ్రావ్య బుగ్గలు సిగ్గుల మొగ్గలయ్యాయి. జరిగింది కళ్ళల్లో కదులుతుంటే వంశీ పెదవుల మీద సిగ్గు నవ్వు వచ్చి చేరింది. ఇంకా లేట్ చేయొద్దు, ఇప్పుడే తనకు ప్రపోజ్ చేయాలి అని అనుకుని, నన్ను నార్మల్గా ప్రపోజ్ చేస్తే బాగుండదు, ఏదైనా గిఫ్ట్ ఇచ్చి ప్రపోజ్ చేయాలి, రేపే తనకు ప్రపోజ్ చేస్తాను అని డెసిషన్ తీసుకున్నాడు వంశీ. కాసేపటికి శ్రావ్య గదిలో నుండి బయటకు వచ్చి రాత్రి డిన్నర్ ఎలా అని అడిగింది. నేను వంట చేస్తాను అన్నాడు వంశీ. ఇద్దరం కలిసి వంట చేద్దాం అని అంది శ్రావ్య. సరే అన్నాడు వంశీ. ఇద్దరు కిచెన్లోకి వెళ్లారు.
ఇప్పటిదాకా చేసింది చాలు, రేపు ప్రపోజ్ చేశాకే తనతో రొమాన్స్ చేయాలి అని అనుకుని వంశీ సైలెంట్గా తన పని తాను చేసుకుంటున్నాడు. ఒంటె కృష్ణుడికి ఏమైంది, సడన్గా సిన్సియర్ అయిపోయాడు అని వంశీని చూస్తుంది శ్రావ్య. ఇద్దరు సైలెంట్గా వంట పూర్తి చేసి కామ్గా తినేసి ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళి పడుకున్నారు. ఉదయం అదే సైలెన్స్తో ఎవరి ఆఫీస్కి వాళ్ళు వెళ్ళిపోయారు. చిత్ర వంశీ ఫ్రెండ్స్ అందరినీ ఒక చోటికి పిలిచింది. మమ్మల్ని ఎందుకు రమ్మన్నావు అని అడిగారు వాళ్ళు. వంశీకి పెళ్ళైన విషయం మీకు తెలుసా అని అడిగింది చిత్ర. వంశీకి పెళ్ళైందా, ఏం మాట్లాడుతున్నావు అని షాక్ అయ్యారు వాళ్ళు. అంటే మీకు తెలీదా, అసలు పెళ్ళైతే కదా, నువ్వేదో పొరపడుతున్నావు అన్నారు వాళ్ళు. వంశీ ఒక అమ్మాయి నడుం మీద చేయి వేసి మరీ దగ్గరికి తీసుకుంటూ తనే నా భార్య అని పరిచయం చేశాడు నాకు. నిన్న రెస్టారెంట్లో అది నాతో గొడవ పడింది కూడా అని చెప్పింది చిత్ర. అందరూ నిర్ఘాంతపోయారు. మాకు తెలియకుండా వంశీ పెళ్లి చేసుకోవడం ఏంటి, నువ్వేదో భ్రమపడుతున్నట్లున్నావు అన్నారు వాళ్ళు. నిజం చెప్తుంటే నమ్మరేంటి, మీరే వంశీకి ఫోన్ చేసి కనుక్కోండి అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది చిత్ర. నేను వాడికి ఫోన్ చేస్తాను అంటూ ఒక ఫ్రెండ్ వంశీకి కాల్ చేశాడు. వంశీ ఫోన్ లిఫ్ట్ చేసి ఏంట్రా అని అడిగాడు. మాకు తెలియకుండా నువ్వెప్పుడు పెళ్లి చేసుకున్నావురా అని సూటిగా ప్రశ్నించాడు అతను. చిత్ర అడుగుంటుందని మనసులో అనుకొని చిత్ర చెప్పిందా అని అడిగాడు వంశీ. అవును. అది మీ పక్కనుందా అని అడిగాడు వంశీ. లేదు, ఇప్పుడే వెళ్ళిపోయింది అని చెప్పాడు. చిత్ర నా వెంట పడకూడదని నా ఫ్రెండ్ని వైఫ్లో దానికి పరిచయం చేశాను అని చెప్పాడు వంశీ. మాకు తెలియని ఫ్రెండ్ ఎవర్రా నీకు, కొత్తగా పరిచయం అయిందిలే, సరే నాకు వర్క్ ఉంది, తర్వాత కాల్ చేస్తాను అంటూ ఫోన్ పెట్టేశాడు వంశీ. గీత చిత్రకి ఫోన్ చేసి వంశీ ఫ్రెండ్స్ని కనుక్కున్నావా అని అడిగింది. కనుక్కున్నాను, ఎవరికి వంశీ పెళ్లి గురించి తెలీదు అని చెప్పింది చిత్ర. అంత సీక్రెట్గా వంశీ పెళ్ళెందుకు చేసుకున్నాడు అని అడిగింది గీత. వంశీ అందరి దగ్గర ఏదో దాస్తున్నాడు, అది కనుక్కోవాలి మనం అంది చిత్ర. యా, ఇప్పటి నుండి మనం ఇద్దరం అదే పని మీద ఉందాం అని అంది గీత. ఓకే బాయ్ అని ఫోన్ పెట్టేసింది చిత్ర. మేనేజర్ టెన్షన్ పడుతుంటే వంశీ అతని దగ్గరికి వెళ్ళి ఏమైంది సార్ అని అడిగాడు. ఇంకా సేపట్లో క్లయింట్స్ మీటింగ్ ఉంది, మీ టీమ్ లీడర్ హెల్త్ సడన్గా అప్సెట్ అయి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. అతనికి బదులు ఎవరైనా ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయమంటే నాకు సరిగ్గా తెలియదని అందరు తప్పించుకున్నారు. ఇప్పుడు నాకేం చేయాలో అర్థం కావట్లేదు, కాళ్ళు చేతులు ఆడట్లేదు అని చెప్తూ చాలా టెన్షన్ పడుతున్నాడు మేనేజర్. నేను మీటింగ్ అటెండ్ అవుతాను అని చెప్పాడు వంశీ. నువ్వేమో ఫ్రెషర్, జాయిన్ అయ్యి నెల కూడా కాలేదు, నువ్వెలా హ్యాండిల్ చేస్తావు అని అడిగాడు మేనేజర్. ఆ ప్రాజెక్ట్లో నా హస్తం కూడా ఉంది, మేమంతా కలిసి ప్రాజెక్ట్ని ఫినిష్ చేసాం, ఇంకెంత టైం ఉందో చెప్పండి అని అడిగాడు వంశీ. 3 hours ఉంది అని చెప్పాడు మేనేజర్. ఈ టైం చాలు సార్ నేను ప్రాజెక్ట్ని స్టడీ చేయడానికి అని చెప్పి టీం మెంబర్స్ హెల్ప్తో ప్రాజెక్ట్ అంతా స్టడీ చేసి ఐఎమ్ రెడీ సార్ అని మేనేజర్ ముందుకు వచ్చి నిల్చున్నాడు వంశీ. ఎక్కడ ఏ పొరపాటు జరగదు కదా భయంగా అడిగాడు మేనేజర్. ఏం జరగదు, మీరు భయపడకండి అన్నాడు వంశీ. ఎంత స్టడీ చేసినా నువ్వు ఫ్రెషర్, మీటింగ్ ఎక్స్పీరియన్స్ కూడా లేదు, అందుకే టెన్షన్గా ఉంది అని అన్నాడు మేనేజర్. నాకు లేని టెన్షన్ మీకెందుకు సార్, మీరు కూల్గా ఉండండి, రండి అంటూ సెమినార్ హాల్కి కదిలాడు వంశీ. అందరక్కడ హాజరయ్యారు. వంశీని క్లయింట్స్ గుర్తుపట్టారు. ఇతను మన కంపెనీకి ఇంటర్వ్యూకి వచ్చాడు కదా, మనం సెలెక్ట్ చేసాం కూడా, కానీ ఒక అమ్మాయి వచ్చి ఇతని క్యారెక్టర్ మంచిది కాదని చెప్పడంతో రిస్క్ తీసుకోలేక ఇతనిని రిజెక్ట్ చేశాం అంటూ గుర్తు చేశాడు ఒక వ్యక్తి. అవునవును, అలాంటి సిచ్యువేషన్ మున్పెన్నట్టు జరగలేదు, అందుకే బాగా గుర్తుంది అన్నాడు ఇంకో వ్యక్తి. వంశీ చాలా ఇంటర్వ్యూస్కి వెళ్ళడం వలన అతను వీళ్ళని గుర్తుపట్టలేదు. వంశీ తనని తాను ఇంట్రడ్యూస్ చేసుకుని ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేశాడు. వంశీ చెప్పే విధానానికి క్లయింట్స్ చాలా ఇంప్రెస్ అయ్యారు. ఆ తర్వాత జరగబోయేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ, బాయ్.